నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి 2024 ఆల్మోస్ట్ 10 మంత్స్ అయిపోయింది. నిజంగా మనం మాట్లాడుకుందనుకుంటే మాత్రం మిగతా వాళ్ళ కోసం ఎలా ఉంది, ఏంటి, వేరే రాశుల కోసం ఎలా ఉంది, నక్షత్రాల కోసం ఎలా ఉంది అనేది మనం పక్కన పెట్టి, మన మకర రాశి మరీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారి యొక్క అంటే ఏ పాదాల్లో జన్మించిన వారి యొక్క లైఫ్ స్టైల్ మనం చూసుకున్నట్లయితే, నిజంగా మాట్లాడుకున్నట్లయితే మాత్రం మనకి 2024 మకర రాశి వాళ్ళకైతే మాత్రం ఏ మాత్రం కూడా బాగోలేదనేదే మనం చెప్పుకోవచ్చు. 90% అంటే ఒక 10% కొంచెం బావుండొచ్చు. చాలామందికి కొన్ని విషయాల్లో అంటే మనకి కొన్ని విషయాల్లో అంటే ఇటు మన వ్యాపార పరంగా అవ్వనివ్వచ్చు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. అలాగే హెల్త్ ఇష్యూస్ పరంగా మరి ముఖ్యంగా లేడీస్ అయితే మాత్రం చాలా హెల్త్ ఇష్యూస్ పరంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే మనం కొన్ని విషయాలు అంటే మనకి ఈ సంవత్సరంలోని పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించుకొని, అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ మనం ఇస్తూ బాగా చదివిస్తే ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మన పిల్లలకి ఒక మంచి చదువులనేది ఇవ్వడానికి మనం ఎంతో ప్రయత్నించాం. 2024లో అలాగే పూర్తిగా ఎఫెక్ట్ పెట్టి మన సొంత ఖర్చులు కూడా తగ్గించుకొని, మన ఇంట్లో ఖర్చులు కూడా అన్నీ తగ్గించుకొని, పిల్లల కోసం అనేది మనం చాలా ఖర్చు చేసాము. అయితే వాళ్ళు జీవితంలో స్టాండర్డ్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలనేటువంటి ఒక కల అయితే ఏదైతే ఉందో, అది మాత్రం కూడా కొంచెం నెరవేరలేదనేది మాత్రం మనం చెప్పవచ్చు. అలాగే మనం కొన్ని విషయాల్లో అంటే పర్టిక్యులర్‌గా మ్యారేజ్ అయిన తర్వాత అంటే పిల్లలకి కొంచెం మ్యారేజ్ చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్‌లో కూడా కలతలనేవి కూడా ఎక్కువగా జరిగి మనకి మనశ్శాంతి అనేది లేకపోవడం. మరీ ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి 2024లో మనకి మనశ్శాంతి అనేది లేకపోవడం. ఈ 10 మంత్స్‌లో మనం చూసుకున్నట్లయితే మాత్రం. ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అంటే ఈరోజు బావుంది అనుకునేసరికల్లా రేపు మళ్ళీ బాగోలేకపోవడం. అంటే అది ఆర్థికంగా అవ్వచ్చు, మానసికంగా పరంగా అవ్వనివ్వచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పరంగా అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి మాటల ద్వారా మోసగించడం అవ్వచ్చు. మనం ఎంత కష్టపడినా అది మన ఫ్యామిలీ కోసం అవ్వచ్చు, బయట వాళ్ళ కోసం అవ్వచ్చు, కంపెనీ కోసం అవ్వచ్చు, మనం చేస్తున్న వృత్తిరీత్యా అవ్వచ్చు. మనం ఎంత కష్టపడినా సరే, సరైనటువంటి గుర్తింపు అనేది మకర రాశి వాళ్ళకి లేకపోవడం అనేది కూడా చాలా, చాలా, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకు తెలుసు. అది మన ఫ్యామిలీని ఎంత గ్రోత్‌నెస్‌కి తీసుకొని రావడం కోసం మన కలల్ని ఎంత ఇబ్బందులకి అంటే మనకి ఎన్నో కలలుంటాయి. ఆ కలలన్నిటిని కూడా పక్కన పెట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా మనం కష్టపడుతున్నప్పటికీ కూడా ఫ్యామిలీలో కూడా సరైనటువంటి గుర్తింపు అనేది లేకపోవడం. సరే ఫ్యామిలీది పక్కన పెట్టండి. కంపెనీలో మనం ఒక జాబ్ చేస్తున్నటువంటి ఒక కంపెనీలో మనం ఎంత ఎఫెక్ట్ పెట్టి కంపెనీ గ్రోత్ కోసం వర్క్ చేస్తున్నా సరే మనల్ని గుర్తించలేకపోవడం. అలాగే మనల్ని ఎప్పుడు కూడా అందరూ కూడా పాయింట్ ఔట్ చేయడం, మానసికమైనటువంటి మాటలతో బాధ పెట్టడం. అలాగే జీవితంలో ప్రతి విషయంలో కూడా సక్సెస్ చూస్తాం అన్నంత సేపులోనే మనకి ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం వచ్చి, మనకు కొంచెం బ్యాక్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా రావడం. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా. మరీ ముఖ్యంగా అలసట, అలాగే కాళ్ళకి విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ అనమాట. అలాగే మనకి వెన్నుకు సంబంధించినటువంటి వ్యాధులు మనకి మకర రాశి వాళ్ళకి 2024లో చాలా ఎఫెక్ట్ చూపించే మరీ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అంటే మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనకి 2024లో హెల్త్ ఇష్యూస్ కోసం మరీ ముఖ్యంగా ఇంట్లో గృహిణులు ఎందుకంటే పాపం చాలా కష్టపడుతుంటారు. ఉదయం 5 గంటలు లెగిసిన దగ్గర నుంచి రాత్రి 12 గంటల దాకా కూడా వాళ్ళు కుటుంబం మీదే వాళ్ళు బాగా ఎఫెక్ట్ ఎక్కువ పెడుతుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఎఫెక్ట్ పెడుతుంటారు. అలాగే భర్తకి మంచి భోజన సహాయం గాని, అత్తమామగారిని బాగా చూసుకోవడం గాని, ఇంటికి కావాల్సినటువంటి అన్ని అంటే అంటే భర్త ఆఫీస్‌కెళ్ళిపోయినా, జాబ్‌కెళ్ళిపోయినా సరే ఇంట్లో కావాల్సినటువంటి వనరులన్నీ కూడా పైనుంచి తెచ్చుకొని పాపం ఇంట్లో సర్దుకొని దగ్గర నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా కష్టపడినప్పటికి కూడా ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళకి పాపం చాలా ఇబ్బందులనేవి జరగడం మనం ఎక్కువగా చూస్తా ఉంటుంటాం. అలాగే ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఇంట్లో లేడీస్‌కి కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా అంటే భర్తకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులొచ్చినప్పుడు కొంచెం మనం పర్వాలేదు ఎక్కడో దగ్గర అప్పో సొప్పో చేసుకొని మనం ఇంటి మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇంట్లో లేడీస్‌కి గాని, గృహిణులకి గాని హెల్త్ ఇష్యూ వచ్చాయంటే మాత్రం ఆ కుటుంబం చాలా సమస్యల్లోకి నెట్టబడిపోతుంది. ఎందుకంటే ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా ఒక మిషన్‌లాగా పనిచేసేటువంటి స్త్రీలు వాళ్ళకి పాపం ఒక 2 రోజులు, 3 రోజులు గాని హెల్త్ ఇష్యూస్ గాని వచ్చాయంటే పాపం ఆ ఫ్యామిలీ అంతా కూడా పిల్లలకి
క్యారేజీల దగ్గర నుంచి కూడా అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధున్నా సరే, ఎంత హెల్త్ వాళ్ళకి సహకరించలేకపోయినా సరే పాపం భర్తకి ఉదయం లెగిసి క్యారేజీలు పెట్టైనా సరే కొంచెం ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకొని, పిల్లలకి క్యారేజీలు కట్టి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి స్కూలుకి పంపించేటప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకొని 10, 10:30కి కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది పాపం వాళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే 2024లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయని మనం పూర్తిగా మనకి అందినటువంటి మాటల ద్వారా మనకి తెలియజేయడం. అలాగే మనకి ఎక్కువ జాతకాలు చూసినప్పుడు కూడా మకర రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే వాళ్ళు మాటలు పడడం అనేది అంటే ఇంట్లో నుంచే కాదు బయట నుంచి కూడా మనకి నువ్వు ఏం చేసావు మా కోసం అనేటువంటి ఒక మాట అనేది ఏదైతే ఉందో పాపం అది వాళ్ళకి శ్రావణ నక్షత్రం అవ్వచ్చు, ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు, మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అవ్వచ్చు. ఆ మాట అనేది వాళ్ళకి బాధాకరమైనటువంటి విషయం. అలాగే మనకి శత్రువులు కూడా ఎక్కువగా పెరిగిపోవడం. అంటే మనకి జీవితంలోని మనం అనుకుంటాం ఎంతో బావుంది. మనకు అందరూ కూడా మన వాళ్ళే, మన మంచి వాళ్ళే అనేటువంటి మీ మనస్తత్వం మంచి అవ్వచ్చు. మీరు ఎదుటివారికి సహాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణం ఉండొచ్చు. కానీ మీకు శత్రువులనేది మాత్రం మీకు అలాగ పక్కనే పేరుకుపోతా ఉంటుంటారు. అది మన అనుకునే వాళ్ళ నుంచి కూడా మీకు శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశాలు మనకి మకర రాశిలో ఉన్నాయి. మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే నరఘోష అవ్వచ్చు. మన కుటుంబం మీద, భార్యాభర్తల మీద, పిల్లల మీద ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీస్ తోటి ఫోటోలు తీసుకొని స్టేటస్‌లు పెట్టుకొని లేదంటే మనకి ఎవ్వరు కూడా ఒక రూపాయి ధన సహాయం చేయరు. అయినప్పటికీ కూడా మన జీవితం అనేది బావుండాలి. మన కుటుంబం అయినా సరే హ్యాపీగా ఉండాలి. మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి కొంచెం ఏదో బయటికి వెళ్ళి కొంచెం మనశ్శాంతిగా ఫ్యామిలీస్ తోటి బయటికెళ్ళినప్పుడు ఏదో చిన్న 1, 2 ఫోటోలు గాని మన స్టేటస్ పెట్టుకున్నా సరే ఈ నరఘోష, నరదిష్టి లేదు అంటూనే వీళ్ళు చూసారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి మాట కూడా మీకు ఎక్కువగా మకర రాశి వాళ్ళకి పడుతుంటారు. ఏ చిన్న విషయం కూడా మీరు ఇంట్లో చిన్న బర్త్‌డే ఫంక్షన్ చేసుకున్నా, ఇంట్లో చిన్న విషయం చేసుకున్నా, లేదంటే మీరు ఇంట్లో చక్కగా రెడీ అయ్యి ఒక మంచి బట్టలు వేసుకున్నా సరే, ఒక మంచి నగలేసుకున్నా సరే, మీ మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళ యొక్క గుణాలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఎఫెక్ట్ అంటే మనకి శత్రువులు ఎంతమంది మనం మంచిగా మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా మనకి అంత ఎక్కువగా ఉంటారు. మన కుటుంబం మీద జెలసీ అనేది కూడా ఎక్కువగా తయారవుతుంటది. మకర రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఆ జెలసీ వల్ల 2024లో మనకు అనుకున్నటువంటి పనులేవి కూడా అవ్వకపోగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, మన అనుకునేటువంటి ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా వచ్చేది. కోర్టు తగాదాలకు అవ్వడం లేదంటే అన్నదమ్ముల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి అది మన జాబ్స్ పరంగా గొడవలు అవుతుంటే అది కామన్. కానీ అన్నదమ్ముల ఫ్యామిలీ రిలేషన్‌లో కూడా ఆస్తుల కోసం గొడవలు ఎక్కువగా అవ్వడం. లేదంటే ఏది అసలు ఆస్తులు కూడా కాదు చాలా చక్కగా ఉన్నారు అన్నదమ్ములు అనేటప్పటికి మూడో వ్యక్తుల ద్వారా కూడా మధ్యలో అపోహల ద్వారా కూడా గొడవలయ్యి పాపం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయ్యి తర్వాత మళ్ళీ మనుషులు బాధపడి ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాం? దేనికి గొడవలవుతున్నాయి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి మన కుటుంబాల్లో జరుగుతా ఉంటుంటది. మరి ముఖ్యంగా అత్తగారు, మామగారు ఇంట్లో కోడలున్నప్పుడు వాళ్ళకి కూడా బాగా గొడవలు ఎక్కువ అవ్వడం, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండడం. ఈ ప్రభావం అంతా కూడా బయటికి వ్యాపారం చేయడానికి వెళ్ళేటువంటి భర్త అవ్వచ్చు, ఆఫీస్‌కి వెళ్ళేటువంటి భర్త అవ్వచ్చు. పాపం వీళ్ళు ఇంటికి రాగానే ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి వర్క్ ప్రెషర్స్‌తో పాటుగా ఈ ఇంట్లో ఉన్నటువంటి టెన్షన్స్‌తో కూడా వాళ్ళకి కొంచెం బీపీ అంత పెరిగిపోయేంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి అసలు ఎక్కడ ఆఫీస్‌లోనే వర్క్ సమస్యలు, బయట కూడా సమస్యలు, అలాగే ఇంట్లో కూడా ఇన్ని సమస్యలా మనకి 2024లో మనకి అందరూ కూడా మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. కానీ మనకి 2024 సో మనకి 2021 చూసుకున్నా అలాగే ఉంది. 22 బాగోలేదు, 23 బాలేదు. గత 3 సంవత్సరాల నుంచి బాలేదు. 2024 జనవరిలో మనకి చాలా అద్భుతంగా ఉంటదని చెప్పారు. అయినప్పటికీ కూడా మనకి ఎటువంటి దారి కూడా దొరకలేదు. కానీ లేదు మనకి క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అనేది చాలా గణనీయంగా పెరిగిపోతుంది. మిగతా రాశులు అన్నిట్లో చూసుకున్నా సరే చంద్రగ్రహణాలు పోతున్నాయి, సూర్యగ్రహణాలు పోతున్నాయి. ఆదాయం చూస్తే 14 అన్నారు. మనకి దానికి మన లైఫ్‌కి అసలు నాది నిజంగా మకర రాశేనా? నాది నిజంగా శ్రావణ నక్షత్రమేనా? నాది నిజంగా ఉత్తరాషాఢ నక్షత్రమేనా? నాది నిజంగా ధనిష్ట నక్షత్రమేనా? అనుకునేటువంటి పరిస్థితి కూడా మనకొచ్చింది. 1కి 2 సార్లు మన జాతకం చూసుకోవడం. ఎందుకంటే అందరూ కూడా మకర రాశిలో చాలా అద్భుతంగా ఉన్నది. చాలా బాగుంది. ఆదాయం చూస్తే 14 అంటున్నారు. మనకి ఇంకా 2024 ఇంకా సూపర్ అనుకునేటువంటి పరిస్థితుల నుంచి
ఏ పరిస్థితి కూడా ముందుకు వెళ్ళలేకపోవడం, ప్రతి విషయంలో కూడా వెనకడుగు వేయడం. అది మరీ ముఖ్యంగా మనం అంటే ప్రతిరోజు కూడా భగవంతుడిని ప్రార్థించుకోవడం, ఆరాధించుకోవడం మనం ఎప్పుడూ చేస్తూ ఉండటం. ఎందుకంటే కామెంట్ సెక్షన్‌లో కూడా అందరికీ చెప్తుంటాను మకర రాశి వాళ్ళకి జై శ్రీరామ, జై శ్రీరామ అని రాడు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి అన్నా, శ్రీరాముడన్నా సరే చాలా భక్తి ఉంటుందండి. అలాంటప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలు మన పిల్లలు పడకూడదని చెప్పి పాపం రూపాయి కూడబెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అవనివ్వచ్చు, వాళ్ళ జాబ్‌లో సెటిల్ అవ్వాలి. అలాగే ఒక మంచి మ్యారేజ్ అవ్వాలి. అలాగే వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఉదయాన్నే లెగిసి మనం భగవంతుడికి దండం పెడతా ఉంటుంటాం. అలాగే బిజినెస్ మరీ ముఖ్యంగా మనిషి ఆర్థికంగా నిలబడాలి. కుటుంబం 4 స్తంభాలు కూడా మనకి ఆర్థికంగా బయటికి నిలబడాలి అంటే మూల స్తంభమైనటువంటి భర్త. మగవారు ఒక రూపా కష్టపడాలి. అది తెచ్చిన దాన్ని బట్టే మన కుటుంబం అనేది గ్రోత్‌నెస్ ఉంటది. ఎప్పుడైతే మనకి జెలసీ వల్ల, ఈ జనాల తాలూకా జెలసీ వల్ల కుటుంబంలో ఉన్నటువంటి కొంచెం చిన్న గొడవల వల్ల మనశ్శాంతి లేకపోవడం, తను ఏది మీద కూడా ఎఫెక్ట్ పెట్టలేకపోవడం, దీనివల్ల కుటుంబం కూడా ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లోకి రావడం, అలాగే కొన్ని విషయాల్లో మనకి కొన్ని ప్రమాదాలు కూడా జరగడం అనేది కూడా మనకి మకర రాశిలో జరుగుతుంటుంటది. అంటే నాకే జరుగుతుందా? అసలు 2024 చాలా అద్భుతం అన్నారు. అసలు ఏమి జరగలేదే అనేటువంటి అయోమయంలో కూడా మనం పడిపోయే పరిస్థితి కూడా మనకి మకర రాశిలో కూడా జరిగింది. కానీ మనకి లాస్ట్ అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో అని మనం అనుకుంటే మాత్రకి 90 రోజుల్లో కూడా ఏదో ఒక టైం గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అది మీకు అక్టోబర్ నెల నుంచి కూడా మీకొక కొంచెం మంచి గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అది దానికి ఒక మనం చక్కటి వీడియో దీంతో పాటుగా దీని నెక్స్ట్ వీడియో కూడా చేస్తున్నాను. అక్టోబర్ నెలలో మనకి ఏటేటి మంచి జరగబోతుంది, ఎలా జరగబోతుంది అంటే మన శ్రావణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రాల పరంగా మనకి ఎలా జరగబోతుంది అనేది కూడా మీకు నేను ఒక అద్భుతమైన వీడియో చేస్తున్నాను. అది మీరు దీని నెక్స్ట్ వీడియో కంటిన్యూ వీడియోగాని మీరు చూడండి. అందుకే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ మరీ చెప్తుంటాను. మనకి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు కూడా మనకి అక్టోబర్ నుంచి కూడా జరగబోతున్నాయి. అది మనం కొన్ని మంచి పనులు చేయడం వల్ల కూడా జరుగుతాయి. అలాగే మనం చేయకూడని పనులు కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కూడా మనకి కొంచెం ఈ 90 రోజులు కూడా 2025 ముందు ఈ 90 రోజులు కూడా చాలా క్రూషియల్ డేస్. మనకి చాలా అద్భుతంగా మంచి అంటే మనకొక ఎఫెక్ట్ అనమాట. అంటే మనం దేంట్లో అయితే మన జీవితంలో కొంచెం గుడ్ డేస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఏం జరగబోతుంది అనేది కూడా మనం చాలా అద్భుతంగా చెప్పుకుందాం. అందుకే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని గాని, లేదంటే జై శ్రీరామ్ అని గాని రాయడం మర్చిపోకండి. మనకైతే మాత్రం మకర రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా కొన్ని పనులు అవ్వలేక చాలా స్ట్రగుల్ పడ్డాం. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో ఆ పనులు కొంచెం ముందుకెళ్ళే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అవి ఏంటివి అనేది కూడా మనం చక్కగా ఒక వీడియో చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి.